బిగ్ స్టోరీకి స్వాగతం. నేను సుభాష్. ప్రతిపక్షాలపై ఐటీ దాడులు, ఎన్నికల సమయంలో ఐటీ దాడులు యాదృచ్ఛికమా, రాజకీయ కక్ష సాధింపా, బెదిరింపా, బ్లాక్మెయిల్ రాజకీయమా, రాజకీయాలను తప్పిపుచ్చుకునే ప్రయత్నమా? ఈరోజు ప్రత్యేక కథనంలో చూద్దాం. టీడీపీ నేతలపై ఐటీ దాడులు జరిగినప్పుడు వాటిని నిరసిస్తూ చంద్రబాబు నాయుడు విజయవాడలో ఆందోళనకు దిగిన సంగతి మనకు గుర్తే. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి అప్పుడు బాబు నిరసన తెలిపారు. ఐటీ దాడులు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాలేదు. వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలోనే ఐటీ శాఖకు కదలిక వస్తుందా? అందున ప్రతిపక్షాల ఇళ్ల మీదే దాడులు చేస్తారా? ఐటీ శాఖ పాలకపక్షం చేతిలో ఆయుధంగా మారిందా? ఇలాంటి అనుమానాలు ఇప్పుడు సాగుతున్న పరిణామాలు చూస్తే అందరికీ కలుగుతున్నాయి. తమిళనాడులో లోక్సభకు పోటీ చేస్తున్న మాజీ సీఎం దివంగత కరుణానిధి కుమార్తె కనిమొళి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. తూత్తుకుడిలో ఆమె పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయని, అందుకే ఐటీ శాఖ అధికారులు 10 మంది అక్కడ ఆమె నివాసంలో సోదాలు ప్రారంభించారని వార్త. కాగా కొద్ది రోజుల క్రితం 11 కోట్ల నగదు దొరికిన వేలూరు లోక్సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కొత్త వాదన తెచ్చింది. ఎన్నికల సమయంలో అభ్యర్థులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఆ పార్టీ చెబుతోంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేదికి దీనిపై వినతిపత్రం సమర్పించారు. దీనిపై ద్వివేది ఐటీ అధికారులతో మాట్లాడారు. దాడులపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలంటూ ఐటీ అధికారులను ఆయన కోరారు. சில வருமானத்துறை அதிகாரிகள் வந்து சோதனை செய்ய அனுமதி கேட்டார்கள். நான் அவர்களிடம் இதற்கு உரிய ஆவணங்கள் இருக்குதா அப்படின்னு கேட்டேன். மேலும் இரவு நேரத்தில் இப்படி வந்து சோதனை செய்வதற்கு அனுமதி இருக்கிறதா என்றும் அவர்களை கேட்டேன். ஆனால் அதுக்கு அவங்களுக்கு வந்து சரியான பதில் இல்லை. இருந்தாலும் நான் வந்து இங்கே இருக்கக்கூடியவர்கள் முழுமையாக ஒத்துழைப்பு கொடுத்தோம். சோதனைக்கு பிறகு 9:30க்கு ஒரு சம்மன் எனக்கு கொடுக்கப்பட்டது. அதில் என்னை உடனே ஆன் த ஸ்பாட் வந்து ஒரு ஸ்டேட்மெண்ட், அவங்க கேட்ட கேள்விகளுக்கு பதில் சொல்ல சொன்னார்கள். இது எனக்கு தெரிந்தவரை சட்டத்திற்கு புறம்பானது. நான் இங்கே வந்து என்னை விசாரிக்க வந்த அதிகாரிகளிடம் நீங்கள் யாரை விசாரிக்க வந்திருக்கீங்க அப்படின்னு கேட்டபொழுது கேண்டிடேட் என்று 2 முறை சொன்னார்கள். அதாவது மதசார்பற்ற முற்போக்கு கூட்டணி திராவிட முன்னேற்ற கழகத்தின் வேட்பாளராக இருக்கக்கூடிய என்னை அவர்கள் சோதனையிட வந்திருக்கிறார்கள். గత వారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ సన్నిహితులపై ఐటీ దాడులు దుమారం రేపాయి. ఈ దాడులు రాజకీయమైనవని, బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేయడానికి ఐటీ విభాగాన్ని ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించడంతో ఎన్నికల కమిషన్ వెంటనే రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండేతోనూ, ప్రత్యక్ష పన్నుల విభాగం చైర్మన్ ప్రమోద్ చంద్ర మోడీతోనూ సమావేశమైంది. గత కొన్ని వారాలుగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో ఐటీ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. తమిళనాడులో కనిమొళి తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసాయి సౌందరరాజన్పై పోటీ పడుతున్నారు. ఏప్రిల్ 18వ తేదీన తమిళనాడులో పోలింగ్ ఉంది. కర్ణాటకలోని మండ్య లోక్సభ స్వతంత్ర అభ్యర్థి సుమలతా అంబారీస్ తరపున ప్రచారం చేస్తున్న స్టార్ హీరో దర్శన్ ఫామ్ హౌస్ పై ఐటీ అధికారులు దాడి జరిపారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జిఏ బావా నివాసంపై ఐటీ అధికారులు మెరుపుదాడులు జరిపారు. అలాగే మంత్రి జమీర్ అహ్మద్ అనుచరులు, ఆప్తుల నివాసాలపైన దాడులు సాగినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఎంపీ గల్లా జయదేవ్ ఆఫీసుల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. గుంటూరు నియోజకవర్గం నుంచి ఈసారి జయదేవ్ పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో ఆయన తన ఆస్తులు 680 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐటీ శాఖ సోదాలు చేపట్టడంతో గుంటూరులోని పట్టాభిపురంలో టీడీపీ నేతలతో కలిసి జయదేవ్ రాత్రి ధర్నాకు దిగారు. టీడీపీని ఎందుకు టార్గెట్ చేశారు? ఎన్నికలపై మోదీ ప్రభావం ఉండాలనే ఇలా చేస్తున్నారని, దేశం ఎమర్జెన్సీ వైపు వెళ్తోందని జయదేవ్ ఆరోపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిదంబరానికి కూడా ఐటీ శాఖ తప్పలేదు. లోక్సభ ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికి ఐటీ దాడులకు ప్రభుత్వం పూనుకుంటోందని ఆయన విమర్శించారు.
తమిళనాడులోని శివగంగ నుంచి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం పోటీ చేస్తున్నారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మాజీ కార్యదర్శిపై ఇన్కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు దాడులు చేశారు. సుమారు 100 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2007 నుంచి 2012 వరకు మాయావతి బాధ్యతలు నిర్వహించిన కాలంలో ఈ ఐఏఎస్ అధికారి ఆమెకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. లక్నో, ఢిల్లీలోని 12 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. See, if income tax has reason to believe there is evasion of income tax or capital gains, they can take action. The best I've seen in today's papers is they suspect that there is some capital gains on which tax has not been paid. So what? Issue a notice, call for the books of account, examine the documents, and if there is a capital gain, levy a tax. Where is the need to send an army of people with police protection to go and search a place? What are you searching? You issue a notice, people will produce the documents, they are bound to produce the document. I can't imagine for a capital gains, alleged capital gains non-payment, you will mount such a major operation. Quite clearly, we are all convinced that it is because of the position Quint is taking. After demonetization, you became very critical of the government. You've been critical of the government in the GST implementation. You've been critical of the government in its rolling out programs without funding the programs. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టే ఎలాంటి సాధారణ చర్యలైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా పరిగణించడం పరిపాటైందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్బుక్లో వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలప్పుడు జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడులపై దేశవ్యాప్తంగా పలువురు నేతలు ఆక్షేపించినందుకు జైట్లీ ఈ మేరకు స్పందించారు. అవినీతిపై చట్టబద్ధమైన చర్యలు చేపట్టడం రాజకీయ కక్ష సాధింపు ఎంతమాత్రం కాదని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టే ఎలాంటి చర్యనైనా రాజకీయ కక్ష సాధింపుగా పేర్కొనడం విపక్షాలకే చెల్లిందని విమర్శించారు. కానీ కేవలం ప్రతిపక్ష నేతలపై మాత్రమే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? పాలకపక్షం నాయకులంతా అవినీతి పంకెలం ఏమాత్రం అంటని పరమ పవిత్రులా అనే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన మార్చి 10వ తేదీ తరువాత నుంచి ఐటీ విభాగం అనేక దాడులు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఐటీ విభాగాన్ని ఇతర కేంద్ర విచారణా సంస్థలను ప్రతిపక్షాలను అణచివేయడానికి ప్రయోగిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే వివిధ సంస్థలు ఇటీవల దాడులు ముమ్మరం చేశాయి. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఐటీ దాడులపై ఐటీ శాఖ కమిషనర్, రెవెన్యూ కార్యదర్శులతో కేంద్ర ఎన్నికల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాకుండా వేరే రాష్ట్రాల్లో దాడులపై ఈ సమావేశంలో అధికారులను ఈసీ ప్రశ్నించినట్లు సమాచారం. ఎన్నికల వేళలో ప్రభుత్వ విభాగాలు తీసుకునే చర్యలు తటస్థంగా, వివక్షకు తావు లేకుండా ఉండాలని ఎన్నికల సంఘం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు గట్టి సందేశాన్నిచ్చింది. ప్రతిపక్షాలను అణచివేయడానికి ప్రభుత్వం ఆదాయ పన్ను వంటి వివిధ సంస్థల్ని ఉపయోగించుకుంటోందనే విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ మేరకు స్పందించింది. ఆదాయ పన్ను విభాగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ ఇంటెలిజెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటివి ఆర్థిక నేరాల దర్యాప్తు బాధ్యతల్ని పర్యవేక్షిస్తాయి. ఆదాయ పన్ను విభాగం ఇటీవల మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ప్రముఖ సెఫాలజిస్ట్, స్వరాజ్ ఇండియా పార్టీ వ్యవస్థాపకుడు, దేశవ్యాప్తంగా రైతులు గిట్టుబాటు ధర, హర్యానాలో మద్య నిషేధ ఉద్యమం సారథి యోగేంద్ర యాదవ్ సోదరి నడుపుతున్న ఆసుపత్రిపై ఐటీ దాడులు జరిగాయి. తన గొంతు నొక్కడానికి ఈ దాడులు నిర్వహించారని యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. రైతుల కోసం గొంతు విప్పితే చెల్లించవలసిన మూల్యం ఇదని యోగేంద్ర యాదవ్ అన్నారు. మోడీ బెదిరింపులకు తాను బెదిరిపోయి మౌనం వహించేది లేదని చెప్పారు. తన సోదరిని, ఆమె భర్తను, ఇతర డాక్టర్లందరినీ వాళ్ల గదుల్లో నిర్బంధించి దాదాపు 100 మంది సిబ్బంది ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించారని ఆయన చెప్పారు. మోదీ, కావాలంటే మా ఇంటిపై కూడా దాడులు చేయించండి, దాచిపెట్టుకునేది ఏదీ నా వద్ద లేదని వ్యాఖ్యానించారు. एमएसपी के सवाल पे हम एक बड़ा आंदोलन यहाँ छेड़ने वाले हैं और साथ में शराब के ठेके जो हर पंचायत में खुल रहे हैं उसके खिलाफ आंदोलन करेंगे। कल हरियाणा के कृषि मंत्री से जब पत्रकारों ने मेरी पदयात्रा के बारे में पूछा तो वो बौखलाए और आज
रेड हो जाता। తమ వ్యతిరేకులపై ఐటీ దాడులు చేయించే సంస్కృతిని బీజేపీ వేగవంతం చేసిందా అన్న అనుమానాలు తలెత్తేలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ అవినీతి ప్రజలకు తెలియంది కాదు. కక్ష సాధింపుగా ఐటీ దాడులు జరుగుతున్నాయన్న అభిప్రాయం బలపడడంతో ఈ దాడులకు ప్రజలు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. గతంలో రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ ఎన్ని దాడులైనా చేయించుకోవచ్చునంటూ కేంద్రాలకి సవాల్ కూడా విసిరారు. గత 6 నెలల కాలంలో అంటే దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా ఐటీ అధికారులు దాదాపు 15 సోదాలు నిర్వహించారు. కేవలం ఒకే ఒక్క బీజేపీ నాయకుడిపై రైడ్ జరిగింది. ఉత్తరాఖండ్కు చెందిన ఆ నాయకుడికి తమకు సంబంధం లేదని బీజేపీ చెప్పింది. కర్ణాటకలో 5 దాడులు జరిగాయి. తమిళనాడులో 3 దాడులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో 2, ఢిల్లీలో 2 దాడులు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కో దాడి జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో గల్లా జయదేవ్పై దాడికి ముందు ఏప్రిల్ 7వ తేదీన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ సన్నిహితులపై ఐటీ దాడులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్, సీఎం రమేష్లపై ఏప్రిల్ 5న దాడులు జరిగాయి. తమిళనాడులో కనిమొలి కన్నా ముందు డీఎంకే నాయకుడు దురాయ్ మురుగన్పై ఐటీ దాడులు మార్చి 29న జరిగాయి. అంతకు 2 రోజుల ముందు అంటే మార్చి 27, 28 తేదీల్లో కర్ణాటకలో ఐటీ అధికారులు దాడులు చేశారు. కర్ణాటకలో మంత్రి సిఎస్ పుట్టరాజు, కుమారస్వామి సోదరుడు రేవన్నపై దాడులు జరిగాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కైలాష్ గెహ్లట్, నరేష్ బాల్యన్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. Committed to the highest ethical and professional standards than Raghav. Secondly, a raid or prosecution or persecution by a government which lies every other day, actually every day, is the certificate that the Quint and Raghav and his team are speaking the truth. And third, that it is proof of the fact that the work that the Quint is doing is both important and effective. It's a voice that they feel, that the government feels must be silenced. And that the work they know or have got to know or apprehend that the Quint is now in the process of completing and which they will broadcast or put out in the coming days. అణచివేతకు సాధనంగా ఐటీ శాఖను ప్రభుత్వం వాడుకుంటుందన్న విమర్శలు బలంగా వినవస్తున్నాయి. గత సంవత్సరం అక్టోబర్లో క్వింట్ మీడియాపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. అది అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని పాత్రికేయులు పలువురు విమర్శించారు. క్వింట్ న్యూస్ పోర్టల్కు, నెట్వర్క్ 18 గ్రూప్కు బహల్ వ్యవస్థాపకుడు. ఈ దాడులపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వెలుబుచ్చింది. సంబంధిత చట్టాల పరిధిలో పన్ను అధికారులు విచారణలు జరిపే హక్కు ఉండవచ్చు, కానీ ప్రభుత్వ చర్యలను విమర్శించే వారిని అడ్డుకునేందుకు ఈ అధికారాలను వినియోగించరాదని పేర్కొంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ అవినీతితో ఏ మీడియా సంస్థకైనా సంబంధం ఉంటే వారు అందుకు సమాధానం చెప్పుకోవాల్సిందేనని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా ఈ దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాను అడ్డగించడమే ఈ దాడుల ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్ అస్తోష్ స్పందిస్తూ మోడీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బహల్ మూల్యం చెల్లిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కూడా క్వింట్ పత్రికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. रेड करेंगे, हरास करेंगे, अटैक करेंगे, आपको दबाने की कोशिश करेंगे, वो करेंगे. You are press people, you understand these things. I understand that there is pressure on you. అంతకుముందు త్రిపురలో దేశర్ కథ పత్రికపై దాడి జరిగింది. త్రిపురలో 40 ఏళ్లుగా నడుస్తున్న అభ్యుదయ పత్రిక దేశర్ కథ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై జర్నలిస్టులు, మేధావులు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, వివిధ ప్రజా సంఘాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశర్ కథపై వేధింపులకు వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. अब जो क्विंट इंटरनेट का अखबार है वो चलाते हैं, इस बात को भी हम लोग जानते हैं कि अब चंद अगर गिने चुने मीडिया में ऐसे लोग बचे हैं जो सरकार की आलोचना करने से डरते नहीं, तो उसमें राघव बहल जी एक हैं। आज उनके घर पर और उनके दफ्तर में इनकम टैक्स का रेड हुआ। क्यों? इसलिए नहीं कि उनकी काली कमाई है, बल्कि इसलिए
कि वो सरकार की चमचागिरी नहीं कर रहे हैं। ఆదాయపు పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై ఢిల్లీ మంత్రి కైలాస్ గెహ్లోట్ ఇల్లు కార్యాలయాలు సహా మొత్తం 16 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేశారు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వాన్ని వేధిస్తున్నందుకు ప్రజలకు మీరు క్షమాపణలు చెప్పాలని కేజ్రీవాల్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. వసంత్ కుంజ్లోని మంత్రి అధికార నివాసంతో పాటు బ్రిస్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ లిమిటెడ్, కార్పొరేట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. తమ పార్టీ నేతల ఇళ్లపై రాజకీయంగా కక్ష సాధించేందుకే ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజాబలంతో ఎన్నికైన తమ సర్కార్ను ఇబ్బంది పెట్టేందుకే తమ పార్టీ మంత్రులపై ఐటీ దాడులు చేయిస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బంధువులు, స్నేహితులు, అనుచరుల ఇళ్లపై ఐటీ దాడులు భారీగా చేశారు. రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవహారాల గురించి ఐటీ అధికారులు బయటపెట్టిన వివరాలు, ఆయనపై నమోదు చేస్తున్న కేసుల వార్తలు చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి చాప్టర్ ముగిసిపోనుందా అనిపించింది. కానీ ఆ కేసు ఏమైంది? పైగా రేవంత్ రెడ్డి తనపై కేసులు నిరూపించాలంటూ సవాళ్లు విసిరారు. రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టేందుకేనని రేవంత్ రెడ్డి బహిరంగంగానే కేసీఆర్, మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది రాజకీయ కక్ష సాధింపనే అభిప్రాయం చాలా మందిలో బలపడుతోంది. తెలంగాణ ఐటీ దాడుల ప్రహసనం తర్వాత ఆంధ్రప్రదేశ్కు వేదిక మారింది. రాజధాని ప్రాంతంలో భారీగా భూములు కొని నిర్మాణాలు చేపట్టిన, వ్యాపారాలు చేస్తున్న సంస్థలపై ఐటీ అధికారుల దృష్టి పడింది. విజయవాడలోని సదరన్ డెవలపర్స్ అనే సంస్థ రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాలు క్రయ విక్రయాలు చేసినట్లు సమాచారం. అలాగే శుభగృహ సంస్థలతో పాటు గుంటూరు కేంద్రంగా రైల్వే వర్క్స్ చేసే మరో సంస్థపైన ఐటీ అధికారులు దాడులు చేశారు. మొదట విజయవాడలోని నారాయణ విద్యా సంస్థల వద్దకు వెళ్లారు. కానీ అక్కడ దాడులు జరగలేదని తెలిసింది. రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వ అండతో రియాలిటీ రంగంలో కోట్లకు పడగెత్తిన వారే ఐటీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో ఎక్కువ మంది అధికార పార్టీకి అనుబంధంగా ఉండేవారు కావడంతో ఇప్పుడు ఈ దాడులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు సీఎం రమేష్ పై ఐటీ దాడి జరిగింది. ఐటీ అధికారుల దాడిని సీఎం రమేష్ తప్పుపడుతూ తన భార్య పేరుతో సెర్చ్ వారెంట్ తీసుకుని వచ్చారని, రిత్విక్ అగ్రిఫార్మ్స్ లో ఆమె డైరెక్టర్ కాదని వివరించారు. తప్పుడు సమాచారంతో వచ్చి హడావిడి చేశారని మండిపడ్డారు. తనిఖీలకు కారణం చెప్పమంటే ఐటీ అధికారులు చెప్పలేదన్నారు. ఇలా కక్ష సాధింపు చేసేవారిని వదిలిపెట్టే సమస్య లేదని అన్నారు. 10 ఏళ్ల క్రితం మూసిన కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేశారు. ఏ సమాచారంతో తనిఖీలు చేశారో లీగల్గా వెళ్లి ప్రశ్నిస్తాం. మా ఇంట్లో కీలక పత్రాలు దొరికాయని అంటున్నారు. ఎలాంటి కీలక పత్రాలో చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఇలాగే దాడులు జరుగుతాయంటూ ఐటీ అధికారులు బెదిరించారని రమేష్ తెలిపారు. పార్టీ మారాలని ఐటీ అధికారి మదన్ అనడం దేనికి నిదర్శనమని రమేష్ ప్రశ్నించారు. ఐటీ అధికారి మదన్ మాట్లాడిన మాటలు ఆడియో కూడా రికార్డ్ చేశామని, ఇది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తామని ప్రకటించారు. లేకుంటే కీలక డాక్యుమెంట్లు, లేకుంటే హార్డ్ డిస్కులు, సాఫ్ట్ డిస్కులు ఏదో చెప్పారు కదా, అంతా ఇక్కడ ఉంది. ఇది పంచనామా. అక్కడ ఏం జరిగింది, ఏమి చేసింది అంతా దీంట్లో ఉంది. మీరు కూడా ఏంటంటే ఒక సిస్టమ్ తెలుసుకోవాలి. అక్కడ ఏమీ లేదు, టీవీ చూస్తే కూర్చోండారు. 2000 రూపాయల నోట్లు 111, 500 రూపాయల నోట్లు 243, 100 రూపాయల నోటు 1, 100 రూపాయల నోట్లు 100, అన్నీ కలిపితే 3,53,700 రూపాయలు. పంచనామా. అందరూ విట్నెస్లు, అందరు సంతకాలు ఉన్నాయి. భయానక వాతావరణం సృష్టించడానికి వచ్చారు. అందుకని 3-1గా సోదాలు చేస్తున్నారు, అది చేస్తున్నారు. చూడు ఇంకొకటి, ఇంతేనా? ఇది పంచనామే కదా, నేను తయారు చేసుకుని వచ్చింది ఏం కాదు కదా. ఐటీ దాడులపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. బీజేపీ ప్రతిపక్ష నేతల్లో భయాందోళన సృష్టించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు బలం పుంజుకుంటున్నాయి. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని ప్రతిపక్ష నేతలు బాహాటంగా ప్రకటించడం కూడా చాలా సందర్భాల్లో జరిగింది. ఐటీ దాడులు కక్ష సాధింపు చర్యలేనని చాలామంది భావిస్తున్నారు. ఐటీ దాడులతో కేంద్రం బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపిందని చాలామంది విమర్శిస్తున్నారు.
గుజరాత్లో ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అవినీతిలో అగ్రస్థానంలో నిలిచాయని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గతంలో ఈ దాడుల సందర్భంగా ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఐటీ దాడులు ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీ తరహాలో రాజకీయ ప్రత్యర్థులపై ఐటీ దాడులు గతంలో ఎవరూ చేయించలేదని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గుజరాత్లో పన్ను ఎగవేతదారులు, బ్యాంకులను కొల్లగొట్టిన వారిపై ఐటీ దాడులు చేయించే ధైర్యం ప్రధాని మోడీకి ఉందా అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని ప్రశ్నించారు. ఏపీలో నాయకత్వం ఎలా ఉందో ట్రాన్స్పరెన్సీ ఇండియా నివేదిక వెల్లడించిందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా అభ్యంతరం పెట్టడం లేదు. కానీ చేస్తున్న విధానం, వాళ్ళు అవలంబిస్తున్న విధానం చాలా అభ్యంతరకరంగా ఉన్నది. గతంలో ఎన్నో రైళ్లు జరిగినాయి. మా పార్టీ నాయకుల మీద కూడా కొంతమంది మీద రైడ్స్ జరిగినాయి. కానీ ఈ రకంగా ప్రజల్ని భయభ్రాంతులు చేసేటట్లుగా, నాయకుల్ని భయభ్రాంతులు చేసేటట్లుగా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఉండే రీతిలో రాష్ట్రంలో ఏదో జరగబోతుందని చెప్పాలన్న ఉద్దేశంతో దాడులు నిర్వహించాలని ప్రయత్నం చేయటం చాలా అభ్యంతరకరమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తెలుగు ప్రజల మీద కక్ష కడితే 5.5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉన్నదని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి. దాడులు జరిగితే అన్ని పార్టీల మీద, అందరి మీద జరగాలని, కానీ సెలెక్టివ్గా మాత్రమే ఈ దాడులు జరుగుతున్నాయని, రాజకీయ పార్టీలని తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దాడులు చేయిస్తోందన్న అభిప్రాయం కూడా ప్రజల్లో బలపడుతోంది. ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అంశంగా కూడా దీన్ని పరిగణించడం లేదు. ఇదంతా పోటీ రాజకీయాల్లో ఒక క్రీడని మాత్రమే చాలామంది భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికలకు ముందు ఇలాంటి దాడులు జరిగితే ఆ దాడుల విశ్వసనీయత దెబ్బతింటోంది. అవినీతి పరులపైనే దాడులు నిజాయితీగా జరిగినా ఈ టైమింగ్ వల్ల కక్ష సాధింపు రాజకీయాలన్న వాదనకే బలం లభిస్తోంది. ప్రజల సానుభూతి అటే ముగ్గుతోంది. ఇది ఈరోజు బిగ్ స్టోరీ. రేపు మరో కథనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. For more updates, please subscribe 99 TV Telugu.